వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కనీస వేతన జీవోల సాధనకై మార్చి 6న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, మార్చి 7న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను విజయవంతం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపు. ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ముందుకు రావాలి. మార్చి 6న ఆర్ఎల్సీ సమక్షంలో చర్చల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదు. ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అమ్మటి నరేష్ హెచ్చరి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి. అర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పిలుపు. ఆధ్యాత్మికంగానే కాకుండా సేవా మార్గంలో నడుస్తూ వికాస తరంగిణి భగవంతుని సేవలో ముందుకు సాగుతుందన్న శ్రీ త్రిదండి అహోబిలం జీయర్ స్వామి. రామగుండం నియోజకవర్గంలో బూడిదపై డబ్బులు సంపాదించే దందా జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి వెల్లడి. తాగిన మైకంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకిన యతిరాజు చంద్రశేఖర్ అనే యువకుడు తీవ్ర గాయాలతో కని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. కనీస వేతన జీవోల సాధనకై మార్చి 6న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, మార్చి 7న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మార్చి 1 నుండి 7 వరకు రాష్ట్రంలో జరుగుతున్న క్యాంపెయిన్లో భాగంగా రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్టీపీసీ ప్లాంట్ 2వ గేట్ ముందు ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాలు ఉమ్మడి రాష్ట్రంలో 2006 నుండి 2012 మధ్య సవరణలు చేశారని, చివరిసారి టీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో కొన్ని జీవోలను సవరించిందని, కానీ అది అమలుకు నోచుకోలేదన్నారు. 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సిన జీవోలు 12 సంవత్సరాల కాలం గడిచినా సవరించలేదని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కూడా పెట్టుబడిదారులకు లాభాలు పెంచడం కోసం మాత్రమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. కార్మికుల వేతనాలు మాత్రం పెంచలేదని, యజమానులకు వేల కోట్ల లాభాలు ఆర్జించే విధంగా వ్యవహరిస్తున్నాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచాల్సిన తరుణంలో జీవోల సవరణ పేరుతో తగ్గించి తన వర్గ నైజాన్ని చాటుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన చెప్పు చేతుల్లో ఉండే ఐఎన్టీయూసీ నాయకులు జనప్రసాద్ చైర్మన్గా కనీస వేతనాల సలహా మండలి బోర్డు ఏర్పాటు చేశారని, కనీస వేతనాల సలహా మండలిలో పోరాడే సిఐటియుకు ప్రాతినిధ్యం కల్పించకుండా కేవలం కాంగ్రెస్ వారికి మాత్రమే అవకాశం కల్పించారని, మిగతా కార్మిక సంఘాలకు ఎవరికి ప్రాతినిధ్యం కల్పించలేదని, రాబోయే ఏప్రిల్లోగా కనీస వేతనం 26,000 అమలయ్యే విధంగా జనప్రసాద్ చైర్మన్గా ఉన్న కనీస వేతన సలహా మండలి నిర్ణయం తీసుకుని ప్రకటించాలని, లేని ఎడల కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈరోజు కనీస వేతనాల పెంపుదల కోసం ఈ యొక్క పోరాటం సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది, మళ్ళీ ఎందుకు ఇప్పుడు చేస్తున్నామంటే ఒకే ఒక కారణం మనందరికీ తెలుసు. మన తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల పాటు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగింది. ఆ 10 సంవత్సరాల కాలంలో కార్మికుల యొక్క కనీస వేతనాలు పెరుగుతాయని చెప్పేసి మనమందరం ఎన్నో ఆశలతోనే అనేక రకాల రూపాల్లో ఈ ప్రభుత్వానికి ఆందోళన రూపాల్లో కావచ్చు, విజ్ఞప్తుల రూపంలో కావచ్చు, శాసనసభల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు విజ్ఞప్తులు చేస్తూ వచ్చాం. కానీ దురదృష్టం ఏమిటంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ మన యొక్క కార్మికుల యొక్క కనీస వేతనాలు మాత్రం పెంచలేదు. వాళ్ళ ఎంపీల జీతాలు పెంచుకున్నారు, ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారు, మంత్రుల జీతాలు పెంచుకున్నారు, అలాగే ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కట్టుకున్నారు, వాళ్ళకి ఇండ్లు కట్టుకున్నారు, అనేక ప్రమోషన్లు, చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచుకున్నారు, అనేక మంది జీతభత్యాలు పెంచుకొని వాళ్ళ సౌకర్యాలు మెరుగుపరుచుకున్నారు. కానీ అట్టడుగులా పనిచేసేటువంటి కాంట్రాక్ట్ లేబర్ అంటే వాటి చాలా కీలకమైనటువంటి వాళ్ళు. ఈరోజు ఏ సెక్టార్ తీసుకున్నా, ఇటు సింగరేణి అయినా, ఎన్టీపీసీ అయినా, ఆర్ఎఫ్సిఎల్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఎక్కడ ఏ రంగంలో తీసుకున్నా కాంట్రాక్ట్ లేబర్ లేకుండా అసలు ఉత్పత్తి జరిగిన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో, దేశంలో ఉందని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. ఈ రోజు ఈ కాంట్రాక్ట్ లేబర్ యొక్క శ్రమతోన, కష్టంతోన ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఆదాయాన్ని సమకూరుస్తా ఉన్నాం.
ఈ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం, ఈ రకంగా ఉత్పత్తులు చేసి సమాజానికి వెలుగులు నింపుతా ఉన్నాం. కానీ మన కాంట్రాక్ట్ లేబర్ పట్ల ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఒక రకంగా వివక్షను చూపిస్తున్న పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. ఆ రకంగా 10 సంవత్సరాల కాలంలో మనం చేసిన పోరాటాల ఫలితంగా కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి ఒక పని చేశాడు. కానీ మళ్ళీ పెట్టుబడిదారుల యొక్క ఒత్తిడితో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. 2021వ సంవత్సరంలో జీవో నెంబర్ 21, 22, 23, 24, 25 5 జీవోలు ఇచ్చాడు. దాంట్లో రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించిన జీవో నెంబర్ 22 అది ఉన్నంతలో 18,019 రూపాయలు అన్స్కిల్డ్ లేబర్ కు మినిమం బేసిక్ పెట్టారు. కాబట్టి హైలీ స్కిల్డ్ వర్కర్ కు 39,837 రూపాయలు పెట్టారు. ఆ రకంగా చూసుకుంటే మనకు కొద్దిగా మెరుగైన జీతాలు పెట్టారు. దాన్ని అమలు చేయాలని చెప్పేసి మనం కోరుకున్నాం. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ధనికులు మరి అందరి యొక్క ఒత్తిడి ఫలితంగా దాన్ని వైండప్ చేసి పెండింగ్ లో పెట్టేశాడు. అమలు చేయలేదు. 2021 నుంచి 23 దాకా ఆయన గవర్నమెంట్ ఉంది. కానీ అమలు చేయకపోతే అమలు చేయాలని చెప్పేసి మీరందరూ కొట్లాడారు. ఆ 22 జీవోను అమలు చేయమని మా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ లేబర్ కు అమలు చేయాలని కూడా మీరు పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, అనేక దెబ్బలు తిన్నారు, అనేక రకాల ఇబ్బందులు మీరు పడ్డారు. సమ్మె కూడా చేశారు. నాకు సమ్మె అదే చెప్పే దాంట్లో భాగంగా. కాబట్టి సమ్మె పోరాటాలు కూడా చేసిన తర్వాత కూడా మరి ప్రభుత్వం కనికరించలేదు, దిగి రాలేదు, ఆ జీవోను అమలు చేయలేదు, దాన్ని పెండింగ్ లో పెట్టేశారు. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పారు? వాళ్ళ ప్రజాప్రతినిధులు ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 22 జీవోను అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు సింగరేణి వాళ్ళకి అదే చెప్పారు, ఎన్టీపీసీ వాళ్ళకి కూడా అదే చెప్పారు. సింగరేణి వాళ్ళకైతేనేమో లేబర్ మేనేజ్మెంట్ వచ్చి ఒక మాట కూడా రాసి ఇచ్చింది కాగితం సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర. మా ప్రభుత్వంతో ముఖ్యమంత్రి దాకా మేము కొట్లాడి ఒత్తిడి చేసి జీవో అమలు చేసే ప్రయత్నం చేస్తామని వాళ్ళు రాసి ఇచ్చారు, మోసం చేశారు. ఇక్కడ సమ్మె చేసినప్పుడు హామీ ఇచ్చారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు మోసం చేశారు. 22 జీవోకి అమలై ఉంటే 2021 జూన్ నుంచి మీకు 18,000 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కు బేసిక్ వచ్చేది. దాని మీద 2 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాల కాలంలో మన 200 వీడియో పాయింట్లు పెరిగినాయి. ఆ రోజు 200 వీడియో పాయింట్లు పెరిగినాయి అంటే ఇంకొక 2,000 రూపాయలు, ఇంకో 3,000 రూపాయలు మళ్ళీ మనకు వీడియో రూపంలో జీతం పెరిగేది. ఈ రోజు 21,000 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కు మినిమం మనకు జీతం అందేటువంటి పరిస్థితి ఈ రోజు ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది పరిస్థితి? ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి 526 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కి ఇప్పటికి ఇస్తా ఉన్నారు. మరి ఇది చాలా అన్యాయం. ఇది మన ఆ జీతంతో బతికే పరిస్థితి ఉందా అని చెప్పేసి ఈరోజు మనం ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మరి కేసీఆర్ ప్రభుత్వం అట్లా మోసం చేశాడు. ఆయన మోసం చేశాడు కాబట్టి మాకు ఓట్లేయండి, మేము వస్తే న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అందరూ ఓట్లేశారు. అత్యధికమైన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ వచ్చినటువంటి ఎమ్మెల్యేలో మీ గోదావరికని రామగుండం కూడా ఎమ్మెల్యే ఒక సీట్ ఉంది. ఈ 1,20,00,000 మంది ఓట్లేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఓట్లేసినటువంటి ఈ కార్మిక వర్గానికి మీరు మొండి చేయి చూపిస్తే కార్మిక వర్గం సిఐటి చూస్తూ ఊరుకోవాలని చెప్పి సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. అందుకే ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఇప్పుడు టైం వచ్చింది. నీవు ఇప్పుడు జీతాలని సవరించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేశారు, ఆ బోర్డు ప్రపోజల్ తీసుకున్నారు. వచ్చే నెలలో ఆ నెలలో జీతాలు పెంచుతామంటున్నారు. డ్రాఫ్ట్ లెక్క కాదు పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగిపోయినాయి, దేశవ్యాప్తంగా అన్ని రకాల సరుకుల రేట్లు పెరిగిపోయినాయి. కాబట్టి ధరలను పరిగణలోకి తీసుకోవాలి. ఆనాడు 1957లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ యొక్క తీర్మానం ప్రకారంగా ఆక్ట్రాయిడ్ ఫార్ములా ప్రకారం ధరల జీత భత్యాలు ఈ రోజు ఒక కార్మిక కుటుంబం బతకాలంటే 28,000 రూపాయలు. ఈ గేట్ మీటింగ్లో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి కుమారస్వామి, ఏ ముత్యంరావు, ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, ఆర్ఐడబ్ల్యూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, నాయకులు దండ రాఘవరెడ్డి, కాదేశి మల్లేష్, కె రాజ్కుమార్, చంద్రమౌళి, ఏ శంకర్, నారాయణ, కనకయ్య, అజయ్, విజయ్, మహేందర్, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, శంకర్, నారాయణ రెడ్డి, శ్రీనివాస్, రాజయ్య, రవి, నరేష్ అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ముందుకు రావాలని మార్చి 6న ఆర్ఎల్సీ సమక్షంలో చర్చల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అంబటి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే సమ్మె నోటీసు ఇవ్వడం, చర్చలు కూడా జరపడం జరిగిందని, ఆ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకుండా ముగిశాయని తెలిపారు. దేశంలోని రైతులకు యూరియాను అందిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు మాత్రం జీతభత్యాల పెరుగుదల లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు యూరియా కొరత రాకూడదని, ఉత్పత్తికి ఆటంకం కలిగించకుండా పోరాటం చేస్తున్నామని, కానీ మార్చి 6న జరిగే చర్చల్లో కార్మికులకు అనుకూలంగా తీర్పు రాకపోతే చట్టబద్ధమైన సమ్మెకు దిగక తప్పదని హెచ్చరించారు. ఇలా యూరియా క్రైసిస్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో యూరియా కరువు ఉన్నదనంటే
మొత్తం రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రం కూడా ఆర్ఎఫ్సిఎల్ మోకాన చూస్తూ ఉన్నది. ఇలా ఉత్పత్తి బ్రహ్మాండమైన ఉత్పత్తి వచ్చింది, 12 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది, ఫిబ్రవరి నెలలో 1,00,000 టన్నుల ఉత్పత్తి వచ్చింది అని మేనేజ్మెంట్ గర్వంగా చెప్తా ఉన్నది. మేనేజ్మెంట్ వారిని ఒక్క నిమిషం మీరు పునరాలోచించుకోవాలి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ మీరు ఏసీ రూమ్లలో కూర్చుంటేనే ఉత్పత్తి వచ్చిందా, ప్రొడక్షన్ వచ్చిందా అని అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఇలా లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలంటే లక్షల క్యూసెక్ల రక్తం వారుతా ఉన్నది కార్మికునికి, లక్షల క్యూసెక్ల చెమట కన్నీరు వారుతా ఉన్నది. ఇలా ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో కష్టపడి పనిచేసేటువంటి కార్మికుడు ఇవాళ వచ్చేటువంటి పెట్రోల్ మందం అవుతుంది జీతం. ఉపాసం ఉంటారు ఇళ్లలో భార్య పిల్లలు, ఏదో ఒక రోజు జీతాలు పెరుగుతాయి, ఏదో ఒక రోజు మంచిగా అవుతాయి ఆశతోటి వాళ్ళ కార్మికుడు ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నాడు. మేనేజ్మెంట్ కొద్దిగా అయినా కానీ మానవత్వం లేదా? గొడ్లలాగా పనిచేయించుకుంటా ఉన్నారు. ఇవాళ వర్కర్లతోటి బంజర్ తోటలో దొబ్బి సేఫ్టీ లేకుండా పనిచేయించుకుంటా ఉన్నారు. మేము ఏమడిగినాం? ఆస్తులు అడిగినావా? లేకుంటే కాంట్రాక్టర్ల దగ్గరకు పోయి కమిషన్లు అడిగినావా? ఏమడిగినాం? జీతభత్యాలు పెంచండి అయ్యా అని అడిగినాం. ఎల్వన్ తీసుకుంటాడు లెస్కేసి, ఆ లెస్కేసేటువంటి పద్ధతిని రూపుమాపండి. 10 రూపాయల కార్మికునికి లాభం చేయండి. లాభం చేస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాడు కార్మికుడు. ఇప్పుడు సల్ఫర్ కోటెడ్ యూరియా వస్తుందని అంటాండ్రు, దానికి పని చేయాలన్నా, ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ తోటే రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియా కరువును అధిగమించాలన్నా, ఇవాళ ఏం చేయాలన్నా ఆర్ఎఫ్సిఎల్ కార్మికుని భుజాలపైనే ఇవాళ యూరియా ఉత్పత్తి ఆధారపడి ఉన్నది. ఇవాళ ప్రభుత్వాల స్థితిగతులు, ప్రభుత్వాల ఉనికి కూడా ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు ఆధారపడి. ఎందుకంటే కార్మికుడు కనుక బంద్ పెడితే, యూరియా సకాలంలో రాకపోతే ఇవాళ ప్రభుత్వాలను రైతులు తిట్టేటువంటి పరిస్థితి ఉన్నది. మేము ఒక్కటే తేట తెల్లంగా మీడియా ముఖంగా మేనేజ్మెంట్కు తెలియజేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు అధోగతి పాలు కాకండి. న్యాయమైనటువంటి కోరికలు ఎల్లుండి 6 తారీఖు మార్చి 6 తారీఖు రోజు జరిగేటువంటి చర్చలలో న్యాయమైనటువంటి కోరికలు కార్మికుని కొద్దిగా సాంత్వన చేకూరే విధంగా న్యాయంగా ఆయనకు జీతభత్యాలు పెంపిణీ చేయండి, అలవెన్స్లు ఇవ్వండి, ఇన్సెంటివ్ ఇవ్వండి. ఇవాళ డిస్పాచ్ సెక్షన్ కార్మికులు WLM, TLM, హౌస్ కీపింగ్, లోడర్స్, RSC ఆపరేటర్స్, సైలో ఆపరేటర్స్, బ్యాగర్స్, స్టిచ్చర్స్, ఏరియా స్టోర్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్, లూబ్రికేషన్, ల్యాబు, మెకానికల్ సెక్షను, సజ్జాఫర్లో పనిచేసేటువంటి ఆపరేటర్, డస్ట్లో, వీళ్ళందరికీ కూడా ఒక మెరుగైన వేతనం ఒప్పందం చేయండి, వేతనాలు పెంచండి దయచేసి. లేని ఎడల మీరు పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించినా మంచిదే, మీరు మమ్మల్ని తీసుకుపోయి జైల్లో వరేసినా మంచిదే. మేము మార్చి 6 తారీఖు తర్వాత ఏ రోజు నుంచి అయినా కానీ చట్టబద్ధమైనటువంటి సమ్మె చేయడానికి మేము తయారుగా ఉన్నాం. బీహార్ కార్మికులు ఎట్లెట్లా పనిచేస్తారో కూడా మేము చూస్తాం. ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నాయకులు రాంకీగౌడ్, కొండ్ర రూపేష్, గుడికందుల సతీష్, మానుక మధుకర్, మాల్యాల సతీష్, బండి అశోక్, ముచ్చల సతీష్, పయ్యావుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో సింగరేణి సేవా సమితి శిక్షకులు మెంబర్స్తో జీఎం కార్యాలయంలో ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనితా లలిత్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి మహిళా ఉద్యోగస్తులకు, గృహిణులకు, మహిళలకు వివిధ ఆటల పోటీలు కనీ జీఎం కాలనీ గ్రౌండ్ గోదావరి కళా ప్రాంగణంలో 6న గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 8న శనివారం ఉదయం 10 గంటలకు RCOE క్లబ్లో అత్యుత్తమ సేవలు అందించిన మహిళలకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. ఉమెన్ ఎంపవర్మెంట్ మాటల్లో కాదు చేతల్లో చూపిద్దామన్నది, అంటే నేను సమగ్రంగా చెప్తున్నదండి, అది ఇంటర్నేషనల్ థీమ్. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎంపవర్డ్. మేమంతా అన్పెయిడ్ ఎంప్లాయీస్, యూ ఆర్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇన్ఫ్యాక్ట్. సో మీ నుంచి స్ఫూర్తి పొందే లేడీస్, ఇంకా యంగ్ జనరేషన్, మీకంటే యంగ్ జనరేషన్ మీ నుంచి స్ఫూర్తి పొందాలి. అకార్డింగ్ టు దట్ మన ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసుకోవాలనేది నాకు ఒక కాన్సెప్ట్ ఉన్నది. సరే, రెగ్యులర్గా ఉండే గేమ్స్, స్పోర్ట్స్, ఫెసిలిటేషన్స్ ఇవన్నీ కామనే, దాంట్లో ఏం మార్పే ఉండకపోవచ్చు. అండ్ మీనా చెప్పినట్టుగా గేమ్స్లో కూడా లూజర్స్ ఉంటారు, విన్నర్స్ ఉంటారు. పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్ ద ప్రైజెస్. సో దట్స్ ద స్పిరిట్ దిస్ టైమ్. ఆడదాం, కాళ్ళు చేతులు కూడా దెబ్బలు లాగేలాగా ఆడుతున్నాము, ఎంజాయ్ చేద్దాము. వాట్ వీ గెట్ అంటే ఎంజాయ్మెంట్.
ఓకే, 1-2 ప్రైజెస్ విన్నర్స్కి లూజర్స్కి పోతూనే ఉంటుంది. సో అందరూ మరి ఈ అవకాశాన్ని వాడుకొని ప్రతి ఒక్కరూ ఈ ఆటలలో పాటలలో పాల్గొనాలి. అండ్ కిరణ్ బాబు గారు వెరీ డైనమిక్ అండ్ తన థాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటాయి మనకి. సో ఆయన ప్లానింగ్ అంతా నాకు చెప్తున్నారు ఇప్పుడైతే. అదే దారిలో మనం ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాము. మీ అందరికీ బంపర్ బోనస్ ఏమి ఇచ్చారంటే ఒకటి ఫ్యాషన్ షో అంట. సో ఎవ్రీ వన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్. స్టేజ్ మీద వీళ్ళున్నారు వీళ్ళు లేరని కాదు, అందరూ ఎవరికి వాళ్ళు యూనిక్గా తయారై రావచ్చు. ప్రోగ్రామ్ని 8th మార్చ్ అంతా RG1లోనే ఉండాలి సరే. మై హోప్ అండ్ మై విష్. ఈ కార్యక్రమంలో RG1 DGM పర్సనల్ కిరణ్ బాబు, సీనియర్ PO హనుమంతరావు, సేవా జాయింట్ సెక్రటరీ బీనా సింగ్, కోఆర్డినేటర్ మేడి తిరుపతి, సేవా శిక్షకులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగానే కాకుండా సేవా మార్గంలో నడుస్తూ వికాస తరంగిణి భగవంతుని సేవలో ముందుకు సాగుతుందని శ్రీ త్రిదండి అహోబిలం జీఆర్ స్వామి అన్నారు. NTPC మేడిపల్లి సెంటర్లోని చిలుకలయ్య ఆలయంలో గత 7 రోజులుగా సాగుతున్న శ్రీమద్ భాగవతం ప్రవచనాలు కార్యక్రమం సోమవారం ముగిసింది. ముగింపు రోజున శ్రీ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో NTPC వికాస తరంగిణి ఆలయ కమిటీ భక్త బృందం ఆధ్వర్యంలో రుక్మిణి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రాల నడుమ, భక్తుల కోలాహలం నడుమ రుక్మిణి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా అహోబిలం జీఆర్ స్వామి మాట్లాడుతూ భగవన్ నామస్మరణలో తప్పించడం మూలంగా ప్రజల్లో దైవశక్తి పెరగడంతో పాటు మంచి పరిజ్ఞానులుగా మారతారని అన్నారు. లోక కళ్యాణం కోసం వికాస తరంగిణి 7 రోజులుగా శ్రీమద్ భాగవతం ప్రవచనాలు నిర్వహిస్తూ ఈ రోజున రుక్మిణి కళ్యాణం జరిపించడం జరుగుతుందని తెలిపారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో క్యాన్సర్ బారిన పడకుండా 30 లక్షల మంది మహిళల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అలాగే చిన్నారుల్లో ఆరోగ్యాన్ని పెంచే దిశగా ఆయుర్వేద మందులను ఇవ్వడం జరిగిందని తెలిపారు. వికాస తరంగిణి ప్రజలను భక్తి మార్గం వైపు నడిపిస్తూనే సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ వస్తుందని వెల్లడించారు. పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్లలు తక్కువయ్యాక అందుకని రామగుండానికి వచ్చాడు. రామగుండంలో మంచిగా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఇస్తారా అని ఎదురు చూస్తున్నాడు. ఇస్తారా లేనా కన్నయ్య ఎంతమంది రైట్ అందరం ఇద్దాం. స్వామి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు వచ్చారు అయ్యవ ఆయనకి ఆసనం వేశారు, అర్ఘ్యపాద్య ఆచమనాలు ఇచ్చాడు. ఎండన పడి వచ్చాడు కదా, అందుకని ఆవు పెరుగుని చిలికి దాంట్లో తేనె వేసి ఇస్తారు. ఆవు పెరుగు తేనె 2 తాగితే బలం పెరుగుతుంటాడు, వర్చస్సు పెరుగుతుంటాడు. ఆ మధుపర్కం అంటారు. ఆ మధుపర్క ప్రాసనాన్ని స్వామికి ఇప్పుడు చేస్తారు. మాధవ్ స్వామివారు దేవుడు నాకు వైకుంఠం ఇస్తానా వద్దంటాను, అదేమిటి అని అడిగారు. ఎన్నాళ్ళైనా ఎన్ని జన్మలు ఇచ్చినా నాకు భగవంతుని యందు భక్తిని ఇస్తే చాలని. అమ్మా ఎక్కడ ఉన్నామా మాకు అది గుర్తొచ్చింది. ఆళ్వారాచార్యంలో దివివా భూయివా నరకేవా నరకాంతక ప్రణామమని మన ఆళ్వారు చెప్తారు. ముకుంద మారడు నన్ను ఆకాశంలో పుట్టించినా భూమి మీద పుట్టించినా చివరికి నరకంలో పడేసినా పర్వాలేదన్నారు. ఎవరైనా నరకానికి రెడీనా? చూసారా, ఎవ్వరు కాదు. ఆయన రెడీ అన్నారు. దేవుడు అడిగాడు, ఏమిటో నరకం ఎవరు కోరుకోరు కదరా, ఎందుకు అడుగుతున్నావు? అవును అడుగుతున్నాను. సరే నరకంలో వేస్తాను రా, అయితే ఒక విషయం అన్నాడు ఆయన. ఏమిటో చెప్పాను, నువ్వు ఎక్కడైనా పడే కానీ అనుక్షణం నీ పాదాలు విందాలే నాకు మనస్సులో మెదులుతూ ఉండాలని అడిగాడు.
రామగుండం నియోజకవర్గంలో బూడిదపై డబ్బులు సంపాదించే దందా జోరుగా సాగుతోందని బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి తెలిపారు. ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల నాయకులతో కలిసి సోమవారం ఎన్టీపీసీ యాష్ ప్లాంట్ సందర్శనకు వెళ్లిన కౌశిక హరి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి రాజకీయ నాయకులకు అధికారులకు బూడిద అనేది దోచుకునే సెంటర్ అయిందని ఆరోపించారు. ₹1 బూడిద అనేది బూటకమని తేలిందని 10 టైర్ల బండ్లకు లోడింగ్కు ₹4,600, 18-20 టైర్ల బండ్లకు 10,000 వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఎన్టీపీసీ అధికారులు, కాంట్రాక్టర్లు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాయడం మానేయాలని హితవు పలికారు. ఎన్టీపీసీ యాజమాన్యం బూడిదను ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాలకు ప్రజలకు ఉచితంగా తమ బండ్లను పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా బూడిద దోపిడీపై కౌశిక హరి చేస్తున్న పోరాటానికి ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచారు. ఇలాంటి దోపిడీని అరికట్టడానికి కౌశిక హరి చేసే పోరాటంలో భాగస్వాములం అవుతామని తెలిపారు. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఏం నడుస్తుందంటే బూడిద మీద పైసలు సంపాదించడం నడుస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు, ఇక్కడ అధికారులకు, ఇక్కడ అనేక రకాల వ్యక్తులకు ఇక్కడ బూడిద అనేది దోసుకునే సెంటర్ అయిపోయింది. ఈ సెంటర్ పోవాలంటే మహారత్న అనే ఎన్టీపీసీ కంపెనీ ఇక్కడ రకరకాలుగా కొంతమంది వ్యక్తుల మాఫియా చేతుల ఎన్టీపీసీ అధికారులు కూడా పడేసి ఇక్కడ ఉన్నటువంటి బూడిదను వ్యాపారం లాగా తీసుకుపోతున్నారు. పేరుకే రూపాయికి ఇస్తున్నా అని చెప్తుండు, కానీ ఒక లారీ లోడ్ చేయడానికి 12 టైర్ల లారీకి 4,600, 16 టైర్లు 18 టైర్ల లారీలకు 10,000 వరకు కూడా తీసుకొని కొంతమంది వ్యక్తుల ఇళ్లకే ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఎన్టీపీసీలో, ఐబీసీ కాంట్రాక్టర్. ఆయన కూడా రింగుగా ఏర్పడి ఉద్యోగాలు అమ్ముకునే కాకుండా ఈ బూడిద వ్యాపారంలో కూడా ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడుగా ఉండి దందా కొనసాగుతుంది. దీన్ని బంద్ కావాలి. ఇదంతా కూడా బట్టీల వాళ్ళకు కానీ మా లారీల వాళ్ళకు కానీ ఇది బూడిదను ఎప్పటికెళ్ళో బతుకుతున్నటువంటి మా అన్ఎంప్లాయీ సోదరు లారీలకు ఫ్రీ లోడింగ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే బట్టీలకు మీకు కూడా ఇది ఫ్రీ లోడింగ్ అయినట్టయితే మీకు తక్కువ ధరకు వస్తుంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులే ఉంటుంది, లోడింగ్ ఉండదు. కాబట్టి మీరు బట్టి వ్యాపారం చేసుకొని ఆ లారీలోనే పూర్తి సమయంగా పూర్తిగా ఇక్కడ మొత్తం లారీలు మా లారీలే నడవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాజమాన్యం బూడిదని ఫ్రీ చేసింది. బూడిదని ఫ్రీ చేయడం వల్ల ఇక్కడ కొంతమంది మాఫియాగా ఏర్పడి ఖచ్చితంగా ₹4,600 ఇస్తేనే మీకు లోడింగ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఒక బూడిది మాఫియా ఏర్పడి ఇక్కడ ఉన్న స్థానికుల లారీల దగ్గర ప్లస్ బట్టీల దగ్గర అన్యాయంగా ₹4,600 వసూలు చేస్తారు. తక్షణమే అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చారు, బూడిదని ఫ్రీ చేద్దాం, ₹1 లేకుండా మీకు లోడింగ్ అయిపోతుంది మాకు ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. గతంలో చాలాసార్లు మేము పోయినాం. ఈ విషయం మీద జోలు తీస్తే మమ్మల్ని రాణిస్తలేదు. ఎక్కడికి పోయినా కూడా మీ బూడిద అంటే మాకు సంబంధం లేదంటారు. ఎవరైతే ఈ మాఫియాని నడిపిస్తారో తక్షణం వీళ్ళని అరికట్టాలి. ఇక్కడ ఉన్న స్థానికంగా వేసుకున్న టెండర్లో 114 మంది ఉన్నాం. వాళ్ళందరికీ మిషన్లు ఇస్తే ఎవరు వాళ్ళు పట్టకపోతే ₹600 నుంచి ₹1,000 లోడింగ్ అవుతుంది. దానివల్ల గృహ నిర్మాణం మీద వెయిట్ తగ్గుతుంది. ఒక ఇటుక ఇప్పుడు ₹10 అమ్ముతారు, అప్పుడు ₹5 వస్తుంది. మేము లారీలో ఇవాళ ఒకటే ట్రిప్ కొడతాను, మేము బతకలేకపోతున్నాను. అది ఫ్రీ అయితే మాత్రం లోడింగ్ ఫ్రీ అయితే దాదాపు 5-6 ట్రిప్పులు కొట్టుకొని లారీలలో కూడా మేము బతకగలుగుతాం. దయచేసి తక్షణమే ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యం జోక్యం చేసుకొని ఎంతమందికి ఇక్కడ ఉచితంగా బూడిద ఇచ్చారో అంతమందికి ప్రొక్లైన్ మిషన్ పర్మిషన్ ఇస్తే ఇది ఫ్రీగా బూడిద వెళ్ళిపోతుంది. ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. తక్షణమే అధికారులు దీని మీద ఆలోచన చేసి, లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యమే మిషన్లు పెట్టి వాళ్ళే లోడింగ్ చేసినా కూడా మాకు సంతోషమే. ఇక్కడ మేము స్థానికంగా ఒక 20 ఏళ్ళ నుంచి ఈ యాష్పాండ్ను నమ్ముకొని బూడిద బట్టీలకు తరలిస్తున్నాం. ఈ లోకల్గా అసలు మాకు ఉపాధి ఏం దొరకక లారీలోనే ఉపాధిగా ఎంచుకొని దీని మీద ఒక 150 లారీలు ఉన్నాయి మా లోకలి నడుపుకుంటున్నామంటే వాటికి అవి నడవకుండా బయట నుంచి బండ్లు తెచ్చి ఇక్కడ ఎంగేజ్ పెట్టి హైదరాబాద్ బండ్లు, సిద్దిపేట బండ్లు, లేకపోతే ఇటు కాగజ్నగర్ నుంచి తెస్తే వాళ్ళకి ఎక్కువ రేట్లు వస్తున్నాయి లోడింగ్లో. మేము ఇచ్చేది ₹4,000, వాళ్ళు ఇచ్చేది ₹8,000, ₹10,000 తీసుకొని లోడింగ్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. మాకు బట్టీలకు ఇటుక పోతామంటే అటు హైవే రోడ్ నుంచి లారీలు లోడ్ అయ్యి అది ఖమ్మంకు ఎన్టీపీసీ కిరాయి ఇచ్చి ఇక్కడ నుంచి అక్కడికి తరలిస్తుంది. ఆ తరలిచ్చే బూడిదని ఇక్కడ అమ్ముకుంటున్నారు. ఇక్కడి నుంచి ఎంటీ పోయి అక్కడ పాల్వాంచా నుంచి మనుగురు నుంచి లోడ్ వేసుకొని వచ్చి అక్కడ నియరెస్ట్గా ఉంటుంది. అది ఇది ఖమ్మం హైవే, గ్రీన్ఫీల్డ్ హైవేకు అక్కడ కాల్ చేసి ఈ మధ్యలో అయితే ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఉంటాయి అవన్నీ వాళ్ళ జేబులకు పోతుంటాయి. ఇది అట్లా చేసుడు కాకుండా మాకు బట్టీలకు వ్యాపారం అంటే మా బండ్లు పోయి అక్కడ కాల్ చేసుకోకుండా
బయటి పనులు పిలిపించి మంచి బూడిది వాళ్ళకి వేస్తున్నారు బాటా బ్యాగ్. యతిరాజు చంద్రశేఖర్ అనే యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి దూకిన ఘటన సోమవారం కనిలో చోటు చేసుకుంది. గోదావరి కని అంబేద్కర్ నగర్కు చెందిన యతిరాజు చంద్రశేఖర్ మద్యం షాప్లో మద్యం సేవించిన అనంతరం ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుని స్టేడియం గ్రౌండ్లో ఉన్న వాటర్ ట్యాంక్పై ఎక్కి దూకుతానని బెదిరించాడు. అక్కడకు చుట్టుపక్కల జనం పోలీసులు చేరుకుని వారిస్తున్న సమయంలోనే చంద్రశేఖర్ మద్యం సేవించి ఉండడంతో కాలు స్లిప్ అయి పైనుండి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలు కాగా అతనిని పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాగా హాస్పిటల్లో చికిత్స యతిరాజ్ మృతి చెందాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనీస వేతన జీవోల సాధనకై మార్చి 6న జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, మార్చి 7న హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను విజయవంతం చేయండి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపు. ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం ముందుకు రావాలి. మార్చి 6న ఆర్ఎల్సీ సమక్షంలో చర్చల్లో సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మె తప్పదు. ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అమ్మటి నరేష్ హెచ్చరి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి. అర్జీవన్ సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పిలుపు. ఆధ్యాత్మికంగానే కాకుండా సేవా మార్గంలో నడుస్తూ వికాస తరంగిణి భగవంతుని సేవలో ముందుకు సాగుతుందన్న శ్రీ త్రిదండి అహోబిలం జియర్ స్వామి. రామగుండం నియోజకవర్గంలో బూడిదపై డబ్బులు సంపాదించే దందా జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి వెల్లడి. తాగిన మైకంలో వాటర్ ట్యాంక్ ఎక్కి దూకిన యతిరాజు చంద్రశేఖర్ అనే యువకుడు తీవ్ర గాయాలతో కని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ జీటీపీఎల్ న్యూస్.